జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిపి చదువుకుందాం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువనకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. నాకెందుకో విచిత్రంగా అనిపించే మాటల్లో మరొక మాట, దావీదు అంతకంతకు వర్ధిల్లుచు. అంటే ఎవ్రీడే దావీదులో అన్ని విధాలుగా గ్రోత్ మనకు కనబడుతుంది. దావీదు జీవితంలో ఆ ఎదుగుదల స్థానికంగా, రాజకీయంగా, ఆత్మీయంగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మనుషుల్లో సర్వ సమృద్ధి అన్ని విధాలుగా ఆ డెవలప్మెంట్ మనం చూడగలుగుతున్నాం. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడు. అంటే ఒక మనుష్యుడికి దేవుడు తోడుంటే ఎదుగుదల అలా ఉంటుందన్నమాట. అంతకంతకు ఎదుగుచుండెను. ఏం జరిగిందని అంతకంతకు ఎదుగుచుండెను? ఆయన హార్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దావీదు గారి జీవితంలో ప్రధానముగా మనం కేంద్రీకరించాల్సినది దావీదు యొక్క హృదయ స్పందన. అందరిలాంటి మనిషి కాదండి దావీదు గారు, అందరిలాంటి వ్యక్తి కాదండి దావీదు గారు, అందరిలాగా ఆలోచించే వ్యక్తి కాదండి దావీదు గారు. దావీదు గారు ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవని ఎలా చూడాలో కూడా దేవుని కళ్ళద్దాలు దావీదుకి తెలుసు. ఒక విషయం పరిగణలోకి వచ్చినప్పుడు ఇదే సీన్లో దేవుడు ఉంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో సేమ్ దేవుని మనసు ఎరిగిన వాడిగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు దేవుని ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. అందుకే దావీదు యొక్క హృదయము దేవుని యొక్క హృదయం ఏమైందట? కలిసిపోయిందట. ఒకరికి ఒకరు మనసారా స్నేహితుల వలె ఇంతగా కలిసిపోవడానికి కారణం జస్ట్ చిన్న గ్రాప్ చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఈరోజు నేను త్వరగా ముగిస్తాను, రేపు మరి ఫైట్ ఉంది కదా మనకి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి అతడు యెహోవా ఎదుట అతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలుకు పిలవగా ఆవిడ కొన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు అప్పటికి మనకు చాలా విషయాలు మనకు కనబడితే మొదటి సమూయేలు విషయం వచ్చేసరికి పాలిటిక్స్ అప్పుడే కొత్త పుంతలు దొక్కింది. రాజకీయం ఇశ్రాయేలు దేశానికి అలవాటైంది. అప్పటి వరకు ఇజ్రాయేల్ దేశానికి రాజకీయం అంత అలవాటు లేదు. రాజకీయం ఇజ్రాయేల్ దేశంలోకి రావడానికి కారణం సమూయేలు యొక్క కుటుంబం సరిగ్గా లేకపోవడం. సమూయేలు గారి యొక్క కుటుంబం పనికి మాలినోళ్ళు పుట్టారు. సమూయేలు గారికి 2 కొడుకులు. సమూయేలు గారు జడ్జెస్ టైంలో వచ్చినవాడు. జడ్జెస్ న్యాయాధిపతుల కాలం అనంతరం చివరి న్యాయాధిపతిగా లేదా ప్రవక్తలకు పరంపర తొలి అడుగుగా ఇటు ప్రవక్తలకి అటు జడ్జెస్కి చివరిగా మనకు కనబడేది సమూయేలు గారు మనకు కనబడతారు. ఆ సమూయేలు గారు ఉన్నంతకాలం దేశంలో న్యాయం జరిగింది, దేశంలో అన్యాయం దూరమైంది, దేశంలో సమాధానం ఉంది, దేశంలో పరిస్థితులు బాగున్నాయి. సమూయేలు ఉన్నంతకాలం బాగుంది. సమూయేలుకి రిటైర్మెంట్ టైం వచ్చింది.
సమూయేలు గారికి ఎప్పుడైతే రిటైర్మెంట్ టైం వచ్చిందో ఆయనకు అర్థమైంది తన సత్తువు తగ్గింది, తన వయసు అయింది, దేశానికి నీతి న్యాయాలు జరిగించే రచ్చబండలో మంచి సమాధానం ప్రజలకు ఇచ్చే జడ్జెస్ కావాలి. ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు కొడుకులు ఇద్దరిని పెట్టాడు. ఆ కొడుకులు ఏం చేశారంటే లంచాలకు మరిగారు. ఆ లంచాలకు మరిగిన ఎప్పుడైతే వీళ్ళు లంచాలకు మరిగారో దేశ సార్వభౌమాధికారాన్ని వీళ్ళ నేల కూర్చుతున్నప్పుడు తట్టుకోలేకపోయారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఒక విధంగా ప్రజల్లో ఎలాంటి తిరుగుబడతనం వచ్చిందంటే, ఎందుకు మీ వారసత్వం కింద మేము ఉండాలి, నీతి లేని కార్యాలు చేసి మీ కొడుకులు మా నెత్తుల మీద రుద్ది మాకు న్యాయాలు తీర్చండి అంటే మా దగ్గర లంచాలు మరిగితే ఆ లంచాలకు మేము మంచాలు వేయడానికి, మీ ప్లేట్లలో మీరు అడిగిన దానిలో ఊడిగించేయడానికి మీకు ఎందుకు మేము ఉండాలి? అందుకే మేము కోరుకుంటున్నాం, మాకంటూ ప్రత్యేకమైన రాజరిక పరిపాలన కావాలి. ప్రజల్లో నుండి ప్రజలచే ప్రజల కొరకు ఎంపిక చేయబడిన ప్రజాపతులు, నాయకులు, కింగ్స్ మాకు కావాలి. అందుకే పరిసర ప్రాంతాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తాం. పరిసర ప్రాంతాలన్నింటిలో అంటే ఆ దేశంలో, ఈ దేశంలో ప్రతి దేశాన్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, వారు సొంత రాజుల పరిపాలన కింద ఉన్నారు. ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దేశంలో కింగ్ వార్ స్టార్ట్ అవ్వాలి. మా తరపున యుద్ధం చేసేవాడు ఒకడు కావాలి. ఇక మేము కాదు యుద్ధానికి వెళ్ళేది, మాకు ఒక నాయకుడు కావాలి, ఒక యుద్ధశూరుడు కావాలి, ఒక చక్కటి ధైర్యవంతుడైన నాయకుడు మాకు కావాలి. అది మీ కొడుకులు అన్ఫిట్, మీ కొడుకులు సరిపోరు. రాజు కావాలన్న విషయాన్ని ఎప్పుడైతే వీళ్ళు వెలికి తీస్తారో, రాజు కావాలన్న విషయాన్ని వీళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో, ఆ కోరుకున్న విషయానికి సమూయేలు తిరిగాడు. ఆ టైంలో దొరికిన వ్యక్తి మనకు తెలుసు, సౌలు. సౌలు కోసం 2 భాగాలు చెప్పాను, ఎప్పుడైనా మీరు వినండి సరదాగా. మన 2వ సెమినార్లోనూ మొదటి సెమినార్లో చెప్పాను, వినండి. సౌలు జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక హెడ్లైన్లో చెప్పాలంటే, సింగిల్ లైన్లో చెప్పాలంటే, తన కొరకు తన తాపత్రయపడుతూ తన జీవితంలో తనని తానే గెలవలేక ఓడిపోయిన చేతగాని ఆధ్యాత్మిక చిదిగిపోయిన రాజు సౌలు. తన ఆత్మీయ జీవితంలో తనను తాను గెలవలేక ఓడిపోయిన రాజు సౌలు. సౌలు పొజిషన్ రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజల మెప్పు, ప్రజల్లో ఉండాలి, సింహాసనం కాపాడుకోవాలి. ఈ పిచ్చి మనిషికి ఎక్కువైంది తప్ప దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని యొక్క శాసనం, ధర్మశాస్త్రం ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇవన్నీ పట్టించుకోవడం సౌలు మానేశాడు. ఆ టైంలో దేవుడికి తలుక్కుమని మెరిసిన బిడ్డ దావీదు గారు. ఎవరి మీదైతే నమ్మకాలు పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాలన్నీ కాలు రాసేశారు. న్యాయాధిపతులందరూ దేవుని యొక్క చిత్తానికి ఎదురు తిరిగి ప్రవర్తించారు. సమూయేలు బాగుండాలంటే సమూయేలు బాగానే ఉన్నాడు. సమూయేలుకి ఇక వయసు అయిన తర్వాత కొడుకులు బాగుంటారులే అనుకుంటే ఇక కొడుకులు బాగలేదు. సరే రాజు బాగుంటాడు కదా అని వాళ్ళు కోరుకున్నట్టే ఆ రాజుని, సరే ఆ అబ్బాయిని అన్నప్పుడు ఆ అబ్బాయిని రాజుకి ఇస్తే ఈ అబ్బాయికి కూడా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి పిచ్చెక్కింది సింహాసనం మీద. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. ఇక ఎవడు రాకూడదు, ఎవడు ఎక్కకూడదు, ఇక వీళ్ళ వారసత్వం ఇలాగే ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైతే సౌలు గుండెల్లో చూశాడో దేవుడు మళ్ళీ 2వ రాజుని ఎతకడం స్టార్ట్ చేశాడు. ఆ 2వ రాజుని ఎతుకుతున్నప్పుడు దేవుడు కనబడుతున్న వ్యక్తి, దేవుడు చెప్పాడు, సమూయేలు ఇలా రా, నాకు బలులు ఇచ్చేవారు కాదయ్యా కావాల్సింది, సమూయేలు ఇలా రా, నాకు అర్పణలు తెచ్చేవారు కాదయ్యా నాకు కావాల్సింది, మాట వినేవాళ్ళు కావాలి. టకటక ప్రభు నీకు ఎంత ఇచ్చాను, టకటక ప్రభు నీకు ఎలా చేసాం, టకటక ప్రభు ఇది కాదు, ఫైనాన్స్ విషయాలు కాదు, మాట వినాలి. నా మాట వినే రాజు కావాలి. ఎవడున్నాడు, ఎవడు లేడు. ఈ మనిషి నిలబడ్డు, నా మాట వినడు. మాట వినేవాడు ఎక్కడున్నాడో పట్టుకంటే అప్పుడు సమూయేలు బయలుదేరి దావీదు గారి యొక్క ఇంటికి వచ్చాడు. ఆ దావీదు గారి యొక్క ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో, వచ్చిన వెంటనే దావీదు గారు అన్నీ కనబడ్డాడు. చాలా హైట్ ఉన్నాడు, లాంగ్ హెయిర్, గోల్డెన్ హెయిర్ ఉంది, చూడ్డానికి మనిషి బాగున్నాడు. కింగ్ అంటే ఎలాగ ఉండాలని ఫిక్స్ అయిపోయాడు మైండ్లో బ్లైండ్గా. ఎవరు, సమూయేలు గారు. బాగున్నాడు, రాజులాగా ఉన్నాడు అనుకుంటాడు. దేవుడు అన్నాడు, ఏం చూస్తున్నావు సమూయేలు అన్నట్టుగా, నువ్వు పై రూపాన్ని చూసి రాజు ఇతడు అనుకుంటున్నావు, నేను చూడాల్సింది ఇది కాదు, నేను పై రూపాన్ని లక్ష్యం. మొదటోడిని చూశాడు దేవుడు, వీడి కాదని చెప్పాడు. 2వని చూశాడు దేవుడు, వీడిని కాదని చెప్పాడు. 3వని చూశాడు దేవుడు, వీడి కాదని చెప్పాడు. 4వని చూశాడు దేవుడు, వీడి కాదని చెప్పాడు. ఇంట్లో ఉన్న కొడుకులందరిని చూశాడు దేవుడు, వీడి కాదని చెప్పాడు. కొన్ని విచిత్రమైన మాటలు అంటున్నాడు. చూడండి, నేను చూపిస్తాను. 9వ వచనంలో అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను,
అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. 9వ వచనంలో ఇతను నేను కోరుకోలేదు, 10వ వచనంలో ఇతనని నేను కోరుకోలేదు, కింది వచనాల్లో 10వ వచనంలో 2వ మాట ఈరిని నేను కోరుకోలేదు, ఈరిని నేను కోరుకోలేదు, నేను వీరిని కోరుకోలేదు, నేను వీరిని కోరుకోలేదు, నేను వీరిని కోరుకోలేదు. సడన్గా 12వ వచనం వచ్చేసరికి చెబుతున్నాడు చూడండి, అతడు వాడిని పిలువనంపగా లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొనివాడు ఇతడే. మీరు గమనించండి, పై వచనాల్లో ఈ అబ్బాయిని నేను కోరుకోలేదు, ఈ అబ్బాయిని నేను కోరుకోలేదు, ఈ వ్యక్తి నాకు నచ్చలేదు, ఈ వ్యక్తిని ఎవరినే నేను కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నా ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తిని నేను కోరుకున్నా. అంటే ఇలా చెబితే బాగుండండి. సమూయేలు చూసినప్పుడు ఆ వ్యక్తి బాగున్నాడు చూడడానికి. ఎవరైతే దావీదు గారు అన్నయ్య ఉన్నాడో ఎలియాబు చూసిన వెంటనే భలే ఉన్నాడు, ఇతనికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటే దేవుడు అన్నాడు, ఏ రూపాన్ని చూస్తున్నావు, పై రూపాన్ని చూస్తున్నావా అని అడిగాడు. పై రూపాన్ని నువ్వు చూస్తావేమో కానీ నేను చూడను అన్నాడు. అలా అన్న దేవుడు కిందకి వచ్చేసరికి దావీదుని చూసిన వెంటనే అంటున్నాడట, దావీదు ఎర్రగా ఉన్నాడు అంటున్నాడట. అదేంటి, పై రూపాన్ని చూడని చెప్పిన దేవుడు పై రూపాన్ని చూడగా, పై రూపాన్ని పట్టించుకోడగా, పై రూపాన్ని ఆయన చూడడని పై వచనాలు అన్నప్పుడు కిందికి వచ్చేసరికి దావీదు ఎర్రగా ఉన్నాడు, కళ్ళు బాగున్నాయి, చూడడానికి సుందరుడు, చూడడానికి ఆకర్షణీయమైన కుమారుడు. ఆయన గుచ్చి పొగడతల దేనికి, నేత్రాల కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు, రంగు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తిని చూసిన వెంటనే చూడడానికి చాలా అందంగా ఉన్నాడని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అందం ఉన్నవాడికి వాడి మనసు అందం మీద ఉంటుంది. ఎవడినైనా కాస్త ఎర్రగా ఉన్నావానండి, ఇంకేంటి సంగతులు అంటాడు. అడిగి లోపల ఎక్కడో మురిసిపోతుంటాడు. ఎవరినైనా మీరు పొగడండి, మీరు బాగుంటారు మేడం జీ అనండి, వీళ్ళు గోడను గోకేసి తర్వాత ఇంకేంటి సంగతులు అంట. పొగిడినప్పుడు ఎవరైనా గుర్తుపట్టండి, కాస్త మనం అందంగా ఉన్నామన్న ఫీలింగ్ మనకు అర్థమైనప్పుడు మన టైం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాం చెప్పండి? మిర్రర్. మనం ఎక్కువగా ఇంకా ఉన్న అందాలకి ఇంకా మెరుగులు దిద్దాలనుకుంటాం, దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాం, అందం కొరకు ఆతృత పడుతుంటాం. వాటి గురించి ఒకటి రెండా మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా పెద్ద ఏం కాదు, మనం అందంగా ఉన్నాను ఫీలింగ్లో ఉంటాం. ఎందుకు ఈ అందాల కోసం మాట్లాడుతున్నాడంటే, దావీదు రంగు బాగుంటుందట. నాకు పెద్ద విచిత్రంగా ఉండేది, రోజు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు రంగు బాగుంటుందండి. రోజు బర్రెల్ని పశువులు కాస్తున్న వాళ్ళ స్కిన్ ట్యూన్ బాగుంటుందా చెప్పండి? వాళ్ళంత అట్రాక్షన్గా వాళ్ళ స్కిన్ ఉంటుందా చెప్పండి? ఉండదు. కానీ దావీదు గారి యొక్క కలర్ చాలా బాగుంటుందట, న్యాచురల్ అంటే. మనం చూడండి, న్యాచురల్గా కూడా ఉంచండి. దానికి మనం ఏం చేస్తామంటే ఆ పేట రాసి ఈ పేట రాసి ముల్తాన్ మట్టి, ఆ మట్టి, ఈ మట్టి, మొత్తం అన్ని మట్టిలు రాస్తాం, 2 నెలలు జాగ్రత్తగా నానబెడతాం. అదో రకమైన గ్లో వస్తుంది పశువుగా. ఎప్పుడైనా గమనించారా? అదేదో వ్యాధి వచ్చినలాగా కొంచెం కలర్ వస్తాం మనం. ఆ కలర్ వచ్చిన తర్వాత ఏదో కలర్ వచ్చామని ఫీల్ అవుతాం. అది బయటికి వెళ్ళి సరిగ్గా 2 రోజులు అలా ఎండలో తిరిగితే మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది, సరిగ్గా మొత్తం పోతుంది. అందుకే తెలుగులో సాగుతుంది, ఎలకతోలు ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుగు. ఒరిజినల్ మనం ఎన్ని చేసినా పోదు. అందుకే దావీదు గారి కలర్ ఒరిజినల్. ఆయన ఎలాంటి పనులు ఉన్నా ఎక్కడున్నా ఆయన కలర్ డిస్టర్బెన్స్ జరగదు. ఆయన బాగుంటాడు. ఈయన గూర్చి ఈయన రంగు కోసం మనకెందుకు, ఈయన కళ్ళు కోసం మనకెందుకు, ఆయన చూడటానికి బాగుంటాడు, అందంగా ఉన్నాడన్న సంగతి మనకెందుకు. ఎందుకంటే ఇన్ని క్వాలిటీస్ దావీదుకున్న ఆయన మనసు దేని మీద లేదు చెప్పండి? రంగు మీద లేదు. ఆయన రంగు బాగుంటుంది, ఆ రంగును చూసి మురిసిపోయే వ్యక్తి కాదు. ఆయన కళ్ళు బాగుంటాయి, ఆ కళ్ళు చూసి మురిసిపోయే వ్యక్తి కాదు. ఆయన అందం బాగుంటుంది, నేను అందంగా ఉన్నానని 70 సార్లు అద్దం ముందు నిలబడి చూసుకునే వ్యక్తి కాదు. దావీదు గారిలో ఉన్నది ఏంటంటే తన రంగు మీద కాదు, తన యొక్క అందం మీద కాదు, తన కళ్ళు మీద కాదు. దావీదు గారికి మనసు ఏమి పరితపిస్తుంది అంటే తన హార్ట్ని ఇలా ఓపెన్ చేస్తుంది, లబ్ డబ్ అని కొడుతుంది. ఎవరి కొరకు పరితపిస్తుంది ఆ హృదయం అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను కోరుకున్న మనుషుడు ఇతడే అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఆ పెద్దోడు ఉన్నాడే అతని ఫీలింగ్స్ వేరు, ఈ చిన్నోడు అతని ఫీలింగ్స్ వేరు. చాలామంది మనుషులు వారి యొక్క విధానాలు వేరు, వాళ్ళ మైండ్స్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దావీదు యొక్క ఆలోచన విప్పిన, హృదయాన్ని చింపిన ఆయన మైండ్లో ఎక్కువ ఏముంటుందంటే దేవుడు 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 దేవుడు. తెల్లారితే దేవుడు, రాత్రైనా దేవుడు, పగల దేవుడు, తన జీవితం అంతా పులకించిపోయేది దేవుడు. దావీదు హృదయంలోకి ఎవరికి స్పేస్ లేదు.
దావీదుకి తన హృదయంలో ఎవరికి స్థానం లేదు, ఇవ్వడానికి ఇష్టపడడు. అంత అందంగా ఉన్న కుర్రోడు, చక్కగా ఉన్న కుర్రోడికి ఆ వయసులో ఆ అబ్బాయికి ఏం పిచ్చుందంటే దేవుడు పిచ్చుంది ఆ అబ్బాయికి. దేవుడు అంటే ఇష్టం అబ్బాయికి. నేను అడుగుతున్నాను, ఈరోజే ఇంతమంది ప్రాంగణంలో మన హృదయాలు తెరిచి దేవుడు ఎవరెవరు హార్ట్లో ఏమున్నాడో దేవుడు చూస్తే దొరికేస్తామో దొరికేమో చెప్పండి. ఎవరు అన్నారు ఈసీజీ తీస్తారు కదండి, ఆ ఈసీజీ తీసినప్పుడు అది గుండె స్పందన అప్ అండ్ డౌన్ చెప్తుందట. అది అక్కడ వరకు కనిపెట్టినందుకు బతికిపోయింది ప్రపంచం. హార్ట్లో ఎవరున్నారు ఈసీజీలో తెలిసిపోతే ఎన్ని గొడవలు అయిపోతాయి చెప్పండి. ఈసీజీకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్ట్రికల్ మిషన్స్కి, ఈ మెడికల్ టెంపర్కి నీ హార్ట్లో ఎవరున్నారు లేదో తెలియదు, కానీ నేను పుట్టించిన సృష్టికర్తకు తెలుసు నీ గుండె 24 hours దేనికోసం కొట్టుకుంటుంది. మనీ, డబ్బుల కోసం ఎక్కువ నీ హృదయ తపన పడుతుందా? దేవుడు అందుకే కొన్ని విషయాల్లో నేను దూరం పెడుతున్నాడేమో, జాగ్రత్త. యంగ్స్టర్స్కి అయితే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, చెత్త చెదారం, లవ్, పనికి మాలిన విషయాలు నడుగుతున్నాను. నైట్ టైం లైట్ ఆపకుండా లేటుగా నువ్వు నిద్రపోతున్నావంటే బైబిల్ చదువా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను. అర్ధరాత్రి వరకు మీరు బలాదూరు కొడుతున్నారంటే నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు మీరు? మీ రాత్రి అయినా పగలైనా, మీ తిండి అయినా, మీ ఆలోచనలైనా, మీ నిర్ణయాలైనా, మీ మనీ ఖర్చు చేసేదైనా, ఏదైనా దానికి వెనకాల ఒక ఆన్సర్ ఉంటుంది, దేవుడు. అంతే. ఉద్యోగం చేసేది దేవుని కొరకు, తినే తిండి దేవుని కొరకు, తాగే నీళ్లు దేవుని కొరకు. ఒక్క మాటలో చెప్పాలంటే నా సంసారం, నా వైరాగ్యం, నా మాటలు, నా తీరుతెన్నులు, నేను వేసుకునే బట్ట నా దేవునికి మహిమ లేకపోతే నా బట్టలతో సహా నా దేవుడికి ఇష్టమా కాదా? అది అలాంటి హార్ట్ దేవుడికి కావాలి, అలాంటి హృదయం దేవునికి కావాలి. ఈరోజు 100 ఉంటే బిర్యానీ తినేసి థమ్సప్ తాగేద్దాం అనుకునే బ్యాచ్ కదండి దేవుడికి కావాల్సినది. ఈ 100 ఉంటే నా సృష్టికర్త కొరకు నేను ఏం చేయగలను? ఈరోజు మనీ ఉంటే నేను ఖర్చు పెట్టలేదా దాసేసి రేపు పొద్దున్న నా పిల్లలకి ఏ పాలసీలు కట్టండి నేను కాదంటలేదు, కానీ ఇదే మనీ నా తండ్రి చిత్తం కొరకు నేను వాడగలనా? ఎలాంటి హృదయాలు దేవునికి కావాలి? దావీద్ లైఫ్లో నీ గోల్స్ ఏటని అడిగితే దావీద్ అంటాడు, దేవుని కొరకు బ్రతకడమే నా లైఫ్ గోల్ అని అడుగుతాడు. నా జీవితంలో దేవుని కొరకు నిలబడడమే, ఇదిగో నా జనరేషన్లో, నా తరంలో, దావీదు అంటాడు, నా తరంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను బతకాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా ఇంకంతే ఇంకంటాడు దావీదు. ఇక ఉండాలని మనకు కూడా నా జనరేషన్లో, నా తరంలో, నా చుట్టూ ఉన్న వారందరికన్నా నా దేవునికి నేను ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. ఏ మాత్రం దేవునికి ఒరే జేమ్స్ ఈ విషయంలో నాకు నచ్చలేదురా అనడానికి వీళ్ళు, దేవా నా చుట్టూ ఉన్న వారందరికన్నా నీకు ఎక్కువ నేను నచ్చాలి. నా లోపల నువ్వే ఉంటావు, నా మైండ్లో నువ్వే ఉంటావు, నా టాలెంట్స్, నా మనీ, నా ఎంప్లాయ్ లైఫ్, నా సంసారం అన్నీ ప్రభువా నీ చిత్తం దాటిపోకుండా నేను జీవిస్తాను. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను, నేను మహిమపరచడానికి నేను జీవించాలి. ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఉన్నప్పుడు దేవుడు కోరుకుంటాడంటే, మన జీవితంలో దేవుడు ఎదురు చూసేది దావీదు కథ ఉంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే ఉందో దావీదు గారిలో మెల్లమెల్లగా విషయాలు పరిగణలోకి దేవుడు తీసుకుంటున్నాడు. ఆ 17వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. 17వ అధ్యాయం 20 వచనం. 17వ అధ్యాయం 20 వచనం. ఒక కాపరికి గొర్రెలను అప్పగించి యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోవను. చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్తున్నా, దేవుని కోసం బతికితే ఇంక పనులేమి చేయరు, పనులు ఏమన్నా చేస్తే దేవుడు ఇది ఒక జాడ్యం పెడుతుందండి మనకి. పూర్తిగా దేవుని సేవను తిరగమంటే ఇంకే పని పాటు ఉండదు, సోమరులా తిరుగుతాం. ఏదన్నా పని ఏమైనా చేయడం స్టార్ట్ చేస్తే ఖాళీ లేదు, ఇంకా దేవుడు లేడు, చిత్తం లేదు, సంఘం లేదు, సహవాసం లేదని గాలి తిరుగుతాం. దావీదుని చూడండి, తన పని చేసుకుంటున్నాడు, తన తండ్రి పని చేస్తున్నాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ నాన్న చెప్పిన డ్యూటీ కూడా చేస్తానంటే అలా ఉంటారు దేవుని పిల్లలంటే. మరి ఏరా ఫెయిల్ అయిపోయారా, ఏట్రా ఏంటి ఈ మధ్య అంటే, ఈ నెలలో మాకు మీటింగ్స్ ఎక్కువైపోయాయి, దానివల్ల నేను స్టడీస్లో వీక్ అయిపోయాను, దానివల్ల నేను ఫెయిల్ అయిపోయానంటే నేను అడుగుతున్నాను, నీ బొంద నీ తలకాయ, నీ వల్ల దేవునికి మహిమ వస్తుందా? నువ్వు మీటింగ్స్ అడ్డు పెట్టి నువ్వు చదువు సంధ్య లేకుండా నువ్వు పూర్తిగా గాలికి నీ చదువులు లేచిన దేవుని కోసం పెద్ద త్యాగం చేశాడు, దేవునికి మహిమ. అది చేసే పని తినంగా చేయాలి, నీ వర్క్ నువ్వు చేయాలి, అలాగే నీ వర్క్లో దేవుని యొక్క చిత్తము నెరవేరాలి. ఊరకే నచ్చలేదు దావీదు భక్తులు ఊరకేమి నచ్చరు, వాళ్ళలో కమిట్మెంట్స్ ఉంటాయి. దేవుని పిల్లంటే
పర్ఫెక్ట్గా ఉంటారండి, ఖచ్చితంగా జీవిస్తారండి. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ వైఖరి కానీ, వాళ్ళ నిర్ణయాలు కానీ, వాళ్ళ ప్రయాణాలు కానీ, వాళ్ళ ఖర్చులు కానీ ఎంత పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలండి. మనలాగా అన్ని విధాలుగా వాళ్ళు తిరగలేరండి. వాళ్ళ నిర్ణయాలు వేరు, వాళ్ళ టార్గెట్స్ వేరు, వాళ్ళ ఫైట్స్ వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు. దావీదుని చూస్తారనిపిస్తుంది. అసలు ఆ జనరేషన్లో ఇలా తోడు ఎలా ఉన్నాడబ్బా అంటే, తన చుట్టూ ఉన్న కుర్రోళ్ళకు ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ అసలు వాళ్ళ అన్నీలే ఆయనకి దరిదాపులకు రాలేకపోయారు. ఒక మాట నేను చెప్పాలంటే, 7 అన్నీలు అనుకోండి, ఆ 7 ఒక పక్క ఉంటే ఆ ఒక్కడొక పక్క ఉంటాడు. దట్ ఈజ్ డేవిడ్. గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం అంతా నిలబడి ఎంతమందిలో నువ్వు నాకు సంథింగ్ స్పెషల్గా ఉండాలిరా జేమ్స్ అన్నప్పుడు, ఎస్ మై లార్డ్, నేను నిజంగానే ఎంతమందిలో నీకు నేను సంథింగ్ స్పెషల్ అని టెస్ట్ మని నాకు ఉంటాను. ప్రత్యేకమైన వాడు ప్రభు. ఇది కోరుకుంటాడండి దేవుడు, ఖచ్చితంగా కోరుకుంటాడు. నాలో కోరతాడు, నీలో కోరతాడు, నీ వీధిలో కోరతాడు, నీ ఊరిలో కోరతాడు, ప్రతి దిక్కున కోరతాడు. దేవా నేను ఉంటాను ప్రభు, నేను ఉంటాను ప్రభు. దావీదు గారి లైఫ్లో పని చేస్తున్నాడు, పని కలిగి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పని తెలిసిన కుర్రాడు. దేవుడు నమ్ముకున్నాను చెప్పి ఒక్క పని నేర్చుకోరండి, ఒక్క పని రాదండి. చదువు పాయే, టాలెంట్ పాయే, మరి ఏమీ లేదు. మరి ఏం చేశారంటే సింపుల్ వర్డ్, ఖర్చు లేని పని. చెప్పండి, దేవుడిని నమ్ముకున్నావు. దేనికి నువ్వు దేవుడిని నమ్ముకో. చదువుతున్నావా? తిన్నంగా చదువు. ఉద్యోగం చేస్తున్నావా? తిన్నంగా ఉద్యోగం చేయి. పరిచర్య ఫుల్ టైం ఉన్నావా? నమ్మకంగా చేయి మినిస్ట్రీ. ఎక్కడున్నా జాగ్రత్త కలిగి ఉండి, ఎందుకంటే నీ మీద దేవుడు స్టాంప్ వేశాడు, తను కోరుకున్నాడు, వీరు నా బిడ్డలని నిర్ణయించుకున్నాడు. ఆ స్టాంప్ చెరపకు. ఏదన్నా వస్తువుకి సీల్ వేసామనుకోండి, సీల్ మళ్ళీ తీయడానికి ట్రై చేయండి, సీల్ రాదు. ఆ సీల్ సిరిగిపోయి పాడైపోవడం తప్ప ఇక మళ్ళీ ఇంకొక దిక్కున ఆ స్టాంప్ వేయడానికి పనిచేయదు. దేవుడు నీకు నాకు ముద్ర వేశాడు, ఆ ముద్రను కాపాడుకో. ఆ ముద్రను లాగేసే ప్రయత్నం చేసిన, చెరిపేసే ప్రయత్నం చేసిన సిరిగిపోవడం తప్ప జీవితాలు దేనికి పనికిరావు. దావీదు లైఫ్లో ఆ క్వాలిటీ కనబడుతుంది. తన విచిత్రమైన జీవనశైలి మనకు అనిపిస్తుంది. 26వ వచనంలో చెప్తున్నాడు చూడండి, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని జనులు షీన్. ఒక విషయం వచ్చింది తన ముందుకి, ఒక పరిస్థితి వచ్చింది. తన కళ్ళ ముందు ఒక రాడికల్ మ్యాన్ సవాల్ చేస్తున్నాడు. వాడు చాలా రఫ్గా ఉన్నాడు, చూడడానికి చాలా ఎత్తున్నాడు. వాడిని చూస్తే సొసైటీ భయపడుతుంది, బట్ దావీదు భయపడలేదు. వాడంటే మీకు భయమేమో, కానీ నాకు భయం కాదు. వాడిని మీ కళ్ళతో చూస్తున్నారు కనుక మీకు భయం, నేను దేవుని కళ్ళద్దాల్లోని చూస్తున్నాను కనుక నాకు భయం లేదు. ఎవడండి వాడు దేవుణ్ణి అనడానికి? ఎవడండి వాడు సున్నతి నిబంధన లేని, ఏ రక్షణ అనుభవం లేని వాడు ఎవడండి దేవుని సంఘాన్ని అనడానికి? దేవుని ప్రజలను సున్నతి లేని వీడు తృణీకరించడమా? నేను ఒప్పుకోను. ఈ జనరేషన్లో ఎవరికైనా ఈ ఘోష పడతాదో లేదో నాకు తెలియదు, కానీ నాకు పట్టింది అంటున్నాడు దావీదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజుల నుంచి పిచ్చి కుక్కలా గరుస్తుంటే వాడిని ఎవడో పట్టించుకోడా? పెద్దలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఎవ్వరు అడగరా? ఎవడరా నువ్వు ఇలా మాట్లాడుతున్నాను అడగరా? ఎవరు అడిగినా అడగకపోయినా సార్ నేను అడిగేస్తాను, వాడి సంగతి చూస్తాను, నేను దిగుతాను, రాజుగారు నా కమిట్మెంట్ మీద నిలబడమని చెప్పండి అన్నాడు. కుర్రాడు ఎంత ఉంటాడండి అప్పటికి, చాలా ఎత్తుకున్నాడు, చిన్న కుర్రాడు, 10వ తరగతి చదివే వయసున్న కుర్రాడు. ఆ మాటలు చూస్తుంటే, ఏట్రా బాబు నువ్వు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంలో ఉన్నావు, ఏంటి మీద ఏ ఊరు ఏంటంటే, మా అన్నయ్యలకి క్యారేజీలు ఇమ్మని మా డాడీ పంపించాడు, మా అన్నయ్యలకి క్యారేజీలు ఇచ్చాను నేను, మరి వెళ్ళిపో, ఇంకెందుకు ఎవరు అంటే, వెళ్దాం అనుకున్నాను సార్, వాడు ఏదో వాగుతున్నాడు, వాడి సంగతి చూసి వెళ్తాను సార్ అంట. వాడి సంగతి చూస్తావా అన్నారు. మేము వింటలేదు, నువ్వు కూడా ఏమి వినకు, వెళ్ళలేనట్టే,
ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అది కాదు సార్ సంగతి చూస్తా అన్నాడు. బాబు మీ తమ్ముడు అంటే తెగూగెత్తున్నాడు అక్కడ, అస్సలు ఆగుతలేదు. మీ వాడు వెళ్ళిపోతాడట, ఇప్పుడు ఆడు వెళ్ళిపోద్దా, ఆడితే ఆగిపోద్దా? మీ తమ్ముడిని దొక్కేసాడు, వచ్చి మనల్ని దొక్కేస్తాడు గుడారాలు. ఆయన చూస్తేనే సగం భయం వేస్తుంది. ఏంటి ఆ వ్యవహారం ఏంటి, మీ తమ్ముడు ఏంటి ఏదో 4 రోజులు అలా ముక్కు మూసుకుంటే మరుగు ఒక్కొక్క కరవదాన్ని ఒక సూత్రం పాటించి ఇంటికి పోదామని మనం అనుకుంటున్నాం. ఆడు మురుగుతున్నాడు. ఈ సంగతి మీ వాడు రెప్లేస్తా అన్నాడు. నాయన కుదురుకుండమని చెప్పాడు. మొత్తం మీద అన్నీ వచ్చాడు, చెడమడ తిట్టాడు. రైట్, నీకు ఈ ఫైట్ సీన్లు అన్నీ చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమని నాకు తెలుసు. ఈ ఫైట్ చూడడానికి కదా వచ్చావు నువ్వు, పో ఇంటికి పో తిట్టాడు. ఆ అబ్బాయికి చూడండి, ఆ యాటిట్యూడ్ మీరు గమనించండి. వాళ్ళన్నీ ఏమన్నా, వాళ్ళన్నీ ఏమనలేదు. అదే తిట్లు బయటోడైతే కాదు వేరేగా ఉంటుంది. అన్ని తిట్లు తిట్టినా ఏమనలేదండి. అన్నయ్య అంటే బంధాలకు కూడా విలువనిస్తున్నాడు, పనికి విలువనిస్తున్నాడు, వాళ్ళ నాన్నగారిని గౌరవిస్తున్నాడు. ఇవి నైతికతలు అంటారు వీటిని. వాళ్ళన్నీని గౌరవించాలి. అన్నీ వెళ్ళిపోయాడు, మళ్ళీ పక్కకి వెళ్ళాడు. సార్ మా ఊడ అలాగంటాడు, కానీ రాజుగారు ఏమన్నారు చెప్పండి సార్, వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారట, సగం రాజ్యం ఇస్తారట, అదే మాట మీద నిలబడమని చెప్పండి. నేను వెళ్తానన్నా. ఈడేట్రా జోరేగలా ఉన్నాడని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. సరే ఏంటి సార్, ఈ కుర్రోడు అస్సలు ఆగుతలేదు, వెళ్తాను దూకేస్తాడు, సంగతి చూస్తాను అంటున్నాడు. ఏంటి సార్ ఈ కుర్రోడు, వీడి మాటలు చూస్తే నిజంగా కొట్టగలడా లేదని భయం వేస్తుంది. ఏంటి సార్ వెళ్ళగలడంటే రాజుగారు చెప్పారు. సార్ నేను వెళ్తాను సార్ అన్నారు. బాబు నువ్వు వెళ్ళడం ఏంటయ్యా అని అడిగారు. అప్పటికే సైన్యం ఉన్నారు కదండి, వీళ్ళందరూ గజగజ వణికిపోతున్నారు. నిజంగా అండి, ఒక నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీ అక్కడ కనబడుతుందండి. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే 32వ వచనం చూడండి. 32వ వచనంలో ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఆ మాటకు అర్థం ఏంటండి? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? డౌన్ యువర్ హార్ట్స్. అస్సలు డౌన్ అవ్వద్దు. యుద్ధ నీతిలో యుద్ధ సైనికుడికి ఉండాల్సిన మొట్టమొదటి మెట్టి ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం ధైర్యం మన ఆయుధమే సగ ధైర్యం. అస్సలు డౌన్ అవ్వద్దు. వాడేదంటే వాడు పొడవకుంటే, వాడు భుజబలం ఉంటే, వాడు ఎంత ఉన్నా, వాడు శత్రువు ఎంత బలవంతుడైనా ఆడు మనిషే, ఆడు కూడా ఒకరోజు సావాల్సిందే. ఒకరోజు వాడు చేస్తాడు, నేను చేస్తాను. దానికి నేను తునప్రాయుడైన మనుషుడికి నేను ఎలా భయపడవాలి? వాణ్ణి పుట్టించిన దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను పుట్టించిన దేవుడు వాణ్ణి పుట్టించాడు, ఇశ్రాయేలును పుట్టించిన దేవుడు ఫిలిస్తీన్లను కూడా పుట్టించాడు. ఈ మాత్రం దానికి ఒక శరీరుడు మరొక శరీరుడిని సవాల్ చేసినంత మాత్రాన శరీరుని చూసి భయపడ్డమా? అస్సలు భయపడ. చావు దేవుడు నిర్ణయిస్తే తప్ప చావు రాదు. నేను మళ్ళా చెప్తున్నాను, జీవం గల దేవుడిని మనం నమ్ముతున్నాం. అంటే జీవాధిపతి ఆయన. నీలో ఊపిరి ఉండాలన్నా ఆయన సెలవు ఉండాలి, నాలో ఊపిరి ఉండాలన్నా ఆయన సెలవు ఉండాలి. ఈడెవడ గొట్టంగాడు మన ప్రాణాలు తీసేయడానికి. నేను చెప్తున్నాను సార్, సీనియర్స్ మీ అందరికీ చెప్తున్నాను. సీనియర్స్ మీరే గుర్తుపెట్టుకోండి, అస్సలు మీరు డౌన్ అవ్వద్దు. ఫిట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. యుద్ధానికి నేను వెళ్తాను, జస్ట్ చూడండి అంతే. నేను వెళ్తున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వండి అంతే. నేను నిలబడతాను, నాకు సపోర్ట్ ఇవ్వండి. అసలు మీరేం కంగారు అవ్వద్దు, మీరేం అదిరిపడొద్దు. నేను వెళతాను, చూడండి. ఒక డైలాగ్ ముందు చెప్తున్నాను, ఆడి తల నరికేస్తానన్న. మన పక్కన కానీ పక్కన ఉంటే పెద్ద డౌట్ అడుగుతుంది, బెదరు ఆడు అంతున్నాడు, నువ్వు ఎంతున్నాడు. డైలాగులు చూస్తాను మా కంగారు వచ్చేస్తుంది. ఈడాడు నీ మీదకి వస్తాడు, లేదా మా మీదకి వచ్చేస్తాడు, మాకు డౌట్ వచ్చేస్తుంది. నువ్వేటి బ్రదరు, నువ్వు ఎంత డైలాగ్ కొడుతున్నావు? అయినా పెద్ద డౌట్ ఒకటి అడుగుతున్నావు. నీ చేతుల్లో కత్తులు లేవు, కటారాలు లేవు, ఆడ తల ఎలా నరికేస్తావంటే దావీదు ఒక నైస్ డైలాగ్ చెప్తాడు. ఇలా రా, నీకు సీక్రెట్ చెప్తా. ఆడిని ఎలా నరికేస్తావంటే చెప్తారా బ్రదరు? చెప్తాను రా, నీకు విషయం చెప్పిన. ఆడిని ఎలా నరికేస్తానంటే వాడి కత్తే మన కత్తి అవుద్ది. ఎలా అవుద్ది? ఆడి కత్తి మన కత్తి ఎలా అవుద్దంటే వెయిట్ అండ్ సీ. చూడు ఎలా ఉంటుందో చూడు. ఆడి కత్తి మన కత్తి అవుద్ది చూడంటే ఎట్లా అవుద్ది? అవుద్ది చూడు. అవతలోడు కంగారు అయిపోతున్నాడు, అంత సింపుల్గా వచ్చేస్తున్నాయి వీడు యుద్ధానికి. ఓ కత్తి లేదు, సుత్తి లేదు, ఏమీ లేదు, మొత్తానికి కర్రట్టుకుని 4 రాళ్ళు ఏరుకుని వచ్చేస్తుంది. మరీ సీపుగా డీల్ చేయకుండా అన్నాడు. కుక్కను అనుకుంటావా అన్నాడు. కుక్కను అనుకోవడం ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవాని తునీకరించిన ఎవడైనా కుక్కతో సమానమే.
దేవుణ్ణి తునీకరించిన ఎవడైనా, నిబంధన లేని ఎవడైనా కుక్కతో సమానమే. నేను వస్తున్నా, నువ్వు వచ్చాయి. ఆడికి మెంటలు వస్తుంది ఏంటి, కనీసం నాకు స్టాండింగ్ కూడా ఇవ్వట్లేదని. వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయారు, వచ్చేస్తున్నారు. ఫైట్ జరిగింది, చూస్తున్నాడు. కవచాలు రాజుగారు తొడిగించారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఏంటి సార్ అంటే, ఇవన్నీ మనకి అలవాట్లేదు సార్, ఈ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ అన్నీ, కత్తి అన్నీ న్యాచురల్గా వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయాడు, గిర్ర తిప్పాడు, కొట్టాడు, కొడితే ఒకటే గన్ షాట్, పడిపోయాడు అంతే. వేగంగా ఆ గన్ షాట్ తగిలింది, ముందుకు పడ్డాడు. వాడు కత్తి తీసి వాడు తల నరికేశాడు. టౌన్లో కత్తి పెట్టుకుని తల పెట్టుకుని వస్తుంటే సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. హెర్క్యులస్కి బాబులా ఉంటుంది. వస్తుంటే ఎలా ఉంది చూడండి. ఆ గ్రీకు పురాణ దేవులు హెర్క్యులస్, అవి నిజాలు కాదు, పుక్కిట పురాణాలు. ఇది రియల్ స్టోరీ. ఏవైతే స్టోరీ చెప్తా పుక్కిట పురాణాలు, మైథాలజీలు అవి. ఇది రియల్ స్టోరీ. నిజంగా గొలియాతును కొట్టాడు, నిజంగా గొలియాతును తీసేశాడు. చిన్న పిల్లవాడు పెద్ద బలవంతుడైన వాడిని తీసి పడేశాడు. ఒక మాట అంటున్నాడు, ఆ యుద్ధానికి వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు. యుద్ధంలో దేనికోసం యుద్ధం అంటే నీ 10 ఎకరాలు నా 10 ఎకరాలు కాదు. దేనికోసం యుద్ధం అంటే నీ ఇంట్లోకి నేను వచ్చాను, నా ఇంట్లోకి నువ్వు వచ్చావని కాదు. దేనికోసం యుద్ధం అంటే, యుద్ధం ఎవరి కోసమో తెలుసా? నువ్వు నా దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, ఈ ఒక్క దాని కొరకే ఫైట్ చేస్తున్నావు. ఈ రోజు వరకు నువ్వెవడవో తెలీదు, ఈ రోజు వరకు నేనెవడో నీకు తెలీదు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నా యుద్ధము, నా ఫైట్, నా దేవుడిని నువ్వు తక్కువ చేస్తున్నావు, అదే నా ఫైట్. రెచ్చిపోయి పిచ్చి కుక్కలాగా అన్నాడు, మా దేవతల పేరు మీద వస్తున్నాను రా, చూడు నెల ముక్కలుగా నరికేసి ఆకాశానికి, భూమికి, పక్షులకి అలా ఎగరేసేస్తాను చూడంటే, మీ దేవతలందరినీ కలుపుకుని నువ్వురా, సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద నేను వస్తా. డైలాగ్ గుర్తుపెట్టుకో. ఈ ఫైట్తో దెబ్బకి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచానికి అర్థమైపోవాలి. రెడీయా అన్నాడంతే. ఆడికి మెంటలు వచ్చేస్తుంది అవతల. నేను దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తా. నా ఫైట్, నేను హీరోనని కాదు, నా ఫైట్, నేనేదో బలశాలని కాదు, నా ఫైట్, నేను మేధావునని కాదు, నా ఫైట్, నన్ను కనపరచుకోవడానికి కాదు, నా ఫేమ్ నేమ్ కాదు, నా ఫైట్, దేవుడు ఉన్నాడని తేలిపోవాలి ఈరోజు. నీ అనుకున్నాడా, నా అనుకున్నాడా? నీ అనుకున్నవి దేవుళ్ళ, నేను నమ్మినది దేవుడా? ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో ప్రూవ్ చేస్తా ఈ ఫైట్లో, రా అన్నాడు. ఆ మాటలు చదువుతుంటే, దావీదుని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇలాంటి ఫిగర్సే దేవుడికి కావాలి, ఇలాంటి హృదయాల దేవుడికి కావాలి. చావుకి ఎదురెళ్ళి, మరణానికి ఎదురెళ్ళి అక్కడ నిలబడి నీ ఫైట్ దేని కొరకయ్యా దావీదు అంటే? సౌలు కూతురు కోసం కాదు, సౌలు రాజ్యం కొరకు కాదు, సౌలు ఏదో ఇచ్చి పదవులు ఇచ్చి నిలబెడతాడని కాదు, సింహాసనం కాదు. నీ ఫైట్ దేనికంటే తన విజన్ చాలా అర్థవంతంగా ఉంది, తన దర్శనం చాలా అర్థవంతంగా ఉంది. దాని దర్శనం ఏంటో తెలుసా? నా దేవుడు ఉన్నతమైన వాడని నేను ప్రూవ్ చేయాలి. దట్ ఈజ్ మై ఫైట్. నా దేవుడు గొప్పవాడని నేను ప్రూవ్ చేయాలి. అందరిలో వాడు కాదు, అందరితో కలిసిపోయేవాడు కాదు, ఆకాశ భూపతులకు సమానుడు కాదు, ఏకైక దేవుడు, ఒక్కడే దేవుడు, ఈయన తప్ప ఏరొక దేవుడు లేడని నిరూపించాలి. దట్ ఈజ్ మై ఫైట్ అన్నమాట. ఆ డైలాగ్ కంగారు అయిపోయారు ఇశ్రాయేల్ అంతా. చూస్తుండిపోయారు. చూస్తుండగానే కొట్టాడు, నరికాడు, తీసుకుని వస్తున్నాడు. వస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సౌల్లో విచిత్రమైన విషయం అర్థమైంది. రే బాబు, ఇందాకేదో కొంచెం కంగారులో యుద్ధంలో సరిగా నేను వెళ్ళలేదు, నువ్వెవరు అబ్బాయివరా అని అడిగాడు. మా నాన్నకి 7 6 కూడా మీ సైన్యంలోనే డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు సార్. కొంతమంది వేరే ఉన్నారు, కొంతమంది వేరే ఉన్నారు సార్. వాళ్ళందరిలో చివరండి సార్, మై ప్రొఫెషన్ సఫర్డ్, గొర్రెలు కాపరి. ఏమో తెలియదు సార్, నా హృదయం తట్టుకోలేకపోయింది. నాకు అర్థమవుతుంది నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నాకు అర్థమవుతుంది ఈ రోజు నుంచి నేను గొర్రెలు కాపరిని కాదు. ఈ రోజు నుంచి నాకు అర్థమవుతుంది ఐ యామ్ సఫర్డ్ కింగ్. గొర్రెలను కాస్తున్న ఈ గొర్రెల కాపరి కింగ్ అవ్వబోతున్నాడు. నా దేవుడు నన్ను రాజుని చేయబోతున్నాడు. గొర్రెలను కాసే నాణ్యత నాలో చూశాడు కనుక నువ్వు కాయాల్సింది పాడే గొర్రెలను కాదురా, చెప్పండి, ప్రజలను కాయాలి. దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు చెప్పనా? ఊరకేమి ఎంపిక చేయడు. నువ్వు చిన్న పనికి దొంగ పనులు చేస్తూ, దొంగెత్తుగా లేస్తూ తిరిగావు అనుకో,
ఈ దొంగ ఏదో పనికి ఉపయోగపడ్డారు దేవుడు అనుకుంటాడు. నువ్వు చిన్న పనిలో కూడా నమ్మకం ఉంటే వీడు ఉండాల్సింది చెప్పండి ఎక్కడ కాదు. వీడు ఉండాల్సింది గొర్రెల కాపరి దగ్గర కాదు, వీడు ఉండాల్సింది గొర్రెల వెనకాల కాదు, వీడు మేపాల్సింది గొర్రెల్ని కాదు, ప్రజలను. నాయకుడు వీడు, నాయకత్వం ఎరిగిన వాడు వీడు. ఇట్టివాడు ప్రజలకు నాయకుడిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలను ముందు నిలబెట్టి వాడి వెనకాల నిలబెట్టి ఫైట్ చూసేవాడు రాజు కాదు, ప్రజల్ని వెనకాల నిలబెట్టి యుద్ధంలోకి వాడు దిగిపోయేవాడే సరి అయిన రాజు. ఒక గొర్రె మీదకి సింహం దాడి చేస్తేనే ఊరుకొని మనిషి ఇశ్రాయేలు మీద ఏగవాలనా చెప్పండి ఊరుకోడు. ఒక గొర్రెల కాపరగా తన గొర్రెల మీదకి ఎలుగుబంటి వస్తే ఊరుకోని మనిషి, మదమెక్కన ఎలుగుబంటిల్లా గొలియాతు లాంటి వారు ఎంతమంది వచ్చినా ఈ కుర్రగాడు ఊరుకోడు. దేవుడు పిలిచాడు, పశువుల దొడ్డులో నుంచి, పాడే గొర్రెల దొడ్డులో నుంచి అంతఃపురానికి నడిపించి నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు, నేను కోరుకున్నవాడు ఇతడే. నాకు అనిపిస్తుందండి, కోరుకున్నవాడు ఆ పదం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ వరల్డ్లో ఉంటే చూడండి ఒక లవ్ ఉంది అందులో. చూడండి, కోరుకున్నా, ఇష్టం అంటే ఎవరో పక్కలు ఇష్టపడడం కదండి, మనల్ని పుట్టించినోడు మనల్ని కోరుకొని మనల్ని ఇష్టపడుతున్నాడంటే ఆ వర్డ్ మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా వెంట్రుకలో చదువుతున్నప్పుడు అలా ఆలోచిస్తాను. దేవుడు అన్నాడు, రా నువ్వు నాకు కావాలి, నేను కోరుకుంటున్నాను, నీతో ఉంటాను, నీ హృదయం నాకు నచ్చింది, నీ మనసు నాకు నచ్చింది, నీ నిర్ణయాలు నాకు నచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సీన్లో నేనుంటే నా మనసు ఎలా ఉంటుందో అచ్చు దావీదు నీ మనసు అలాగే ఉంది, నీ మనసు నా మనసు మ్యాచ్ అయిపోయింది దావీదు. నేను మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు, మీకెందుకురా ఈ దుర్బోధల కోసం మీకెందుకురా అని అడుగుతున్నారు. మాకు కాకపోతే ఎవడికి చెప్పండి. మన మాతృభాషలో మన తెలుగులో ఇంత అడ్డగోల బోధలు చేస్తుంటే ఎవ్వడికి పట్టట్లేదండి సీనియర్స్కి. నేను ఎంతమందిని అడిగాను, ఏంటి సార్ ఈ సంగతి ఏంటి అని. ఎందుకండి ఏదో సేవ చేసుకుని అలా వెళ్ళిపోక, మేము అలా చేయలేం, మేము అలా ఉండలేం, మాకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడే ఎదుగుతున్నాం, అంతకంతకే వర్దిల్లుతున్నాం. ఈ టైంలో నీకు యుద్ధాలు ఈ ఫైట్లు అవసరమా, నీకు బ్యాడ్ నేమ్ వచ్చేదంటే నేను అడిగాను, కూలి పనికి పోతాం సార్, పని చేసుకుంటాం సార్, అవసరమైతే గేదెలు మేపుకుంటాం సార్, అంతేగాని సత్యాన్ని తాకట్టెట్టి బతకలేము సార్. అందుకే దేవుని కోసం చేస్తాం సార్. మాకు తెలిసిన సత్యం అది 2 రెళ్ళు 4 అని మాకు తెలుసు. ఆడెవడో కొత్తవాడు వచ్చి 2 రెళ్ళు 5 అంటే ఎట్ట ఊరుకుంటాం సార్ చూస్తూ. అందుకే అడుగుతాం, కడుగుతాం, నిలదీస్తాం. ఒకవేళ మా లెక్కే తప్పు అయితే సిగ్గు లేకుండా కూర్చొని నేర్చుకుంటాం. ఇది మా సత్యం పట్ల మాకున్న తృష్ణ. ఇలానే వదిలేస్తే నెక్స్ట్ టైంకి ఏమవుద్దంటే నెక్స్ట్ జనరేషన్కి ట్రూత్ అంటే ఏంటో డెఫినేషన్ మిస్ అయిపోతుందండి. అందుకే ఫైట్ చేయాలి, మాట్లాడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు వ్యక్తులతో ఫైట్, ఈరోజు కనబడని ఒక శక్తి ఉన్నది, వాడి పేరు సాతాను. వాడు వ్యక్తులను వాడుకుంటున్నాడు, సంఘాలను వాడుకుంటున్నాడు, మన సహోదరుల్ని వాడుకుంటున్నాడు, నాయకులను వాడుకుంటున్నాడు. అందుకే మన ఫైట్ వాడుతాం. ఏదన్నా జరగచ్చు, ఆడు ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు. యోబు గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఎలా తీసుకున్నాడో ఒకసారి నాకు అని, ఒకవేళ అలా తీసుకున్నా ఆశ్చర్యపోకరొద్దు. ఆ కుర్రోడు నాకు 1 వారం రోజులు చూసుకుంటానన్నా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే దేవుడి పర్మిషన్ లేకుండా వాడు ఏమీ చేయలేడు. నేను ముగించేస్తున్నాను. ఆ రోజు గొలియాతుని కొట్టాడు, ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, మన దేవుణ్ణి తృణీకరిస్తున్నవారు, మన దేవుణ్ణి తాకట్టు పెడుతున్నవారు, మన దేవుడిని అమ్మేస్తున్నవారు, మన సంఘాన్ని ఎద్దేవి చేస్తున్నవారు, మన సంఘంలో సాతాను స్వయం విహారం చేస్తున్నప్పుడు మీ కళ్ళకి ఇవేమీ కనబట్లేదని అడుగుతున్నాను. మీ చెవులకి ఇవేమి వినబట్లేదని అడుగుతున్నాను నేను. మీకు బాధ్యత లేదా? మన తరంలో ఉన్న సంఘం పట్ల మీకు బాధ్యత లేదని అడుగుతున్నాను నేను. కత్తి తీసి నేను వెళ్ళమని చెప్పట్లేదు, సత్యం అనే ఖడ్గం తీసుకుని నిలబడలేవా అని అడుగుతున్నాను. ఎదుటి వ్యక్తి పోయి ఆడు గొంతులో దించమని అడగట్లేదు. ఆ గొంతులోంచి వస్తున్న కొన్ని మాటలు సంఘానికి మేలు కాదని అడిగినప్పుడు ఆ మాటకు నువ్వు అడ్డు నిలబడలేవా అని అడుగుతున్నాను. అందుకే ఎవరెవరో ఏవో కామెంట్లు చేస్తున్నారు. మనం ఒక పక్షాన మనం చాలా అర్థవంతంగా మనం సత్యం కొరకు ఆతృత పడుతుంటే మనం ఎరిగిన వారే, మనకు తెలిసిన వారే పొల్లి రూపు మాటలు మాట్లాడుతూ
అవసరం అవన్నీ అని అడుగుతున్నారు. అవును, ఈ గొడవ అయిపోయాక మాకు అకౌంట్లో 10 లక్షలు పడుతుంది, అందుకు మాకు అవసరం ఇవన్నీ. ఈ గొడవ అయిపోయిన తర్వాత 10 ఎకరాలు కలుసుకుంటాం మేము, అందుకు మాకు ఇవన్నీ. సీము నెత్తురు సిగ్గు లేని వాళ్ళందరూ ఫైట్ చేయడం చేతకానోళ్ళు, ఇంక ఈ మాట అనకూడదు, ఆత్మీయంగా తినడం కూడా చేతకానోళ్ళు ఈరోజు మనకు సలహాలు ఇస్తున్నారు. ఇన్ని వినబడ్డాయే 2 నెలల్లో, కనబడలేదు మీకు? ఇన్ని వినబడ్డాయే 2 నెలల్లో, మీకు వినబట్టలేదా? మీకు ప్రతి జనరేషన్లో దుర్బోధలు కనబడుతున్నప్పుడు అడుగుతున్నారే సేవకుల తీవ్రత మీకు తెలియట్లేదు? మీకు కడుపులో మధ్య కదలకుండా, తిన్న అన్నం అరగకుండా చక్కగా బంతుల్లాగా వచ్చాం వెళ్ళిపోయాం అనుకోవడమేనా అని అడుగుతున్నాను. అందుకే మన తరంలో ఉన్న మన సహోదరుల్ని ఎంతో కొంత మనం కాపాడుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు ఎవరితో అయితే మనం కూర్చుంటున్నామో వాళ్ళు కూడా మనకు విరోధం కాదు. వాళ్ళు వెనకుండి ఒకవేళ దుర్బోధ చేస్తున్నది వాడైతే, ఆ వెనకున్న దురాత్మ ఏదైతే ఉందో వాడితో మనకు ఫైట్. మనం వాళ్ళని కాపాడాలి, మనం వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఒకవేళ మనం అసత్యంలో ఉంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు. మొత్తం మీద అందరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. మీకు విషయం చెప్పిన, ఈ 2 నెలలు అంతా అలా తిట్టుకున్నావా? ఎన్నో కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. అవతల వ్యక్తి మై లవ్లీ బ్రదర్ ఏమో తెలుసా, ఎన్ని మాట్లాడినవారు నన్ను అని అడుగుతున్నాడు. నువ్వు రావాలని అన్నాను నేను, నువ్వు కావాలి, నువ్వు రావాలి, వస్తావన్నా. నీతో మాట్లాడినాను అన్నావు కదా, మాట్లాడకుండా వెళ్ళిపోతావా అని అడిగాను నేను. మాట్లాడరు ఇంకా అన్నాడు. నువ్వు మాట్లాడుకొని వెళ్ళిపోతే రాజమండ్రిలో కారు ఆపేస్తానేమనుకున్నావు అన్నాను. చాలా గొప్పడు అయిపోయావు అంటున్నాడు. అని మళ్ళీ చెప్తున్నాను, నా ఫైట్ నీతో కాదు, నా ఫైట్ నీతో కాదు. నువ్వు ఒకవేళ నీ బోధ వాక్యానుసారంగా లేదు, ఆ బోధతోనే ఫైట్ అని చెప్పాం. చాలా ప్రేమగా మాట్లాడుకున్నాం, అర్థవంతంగా ఒకరినొకరిని అర్థం చేసుకోవాలని రేపు కూర్చుంటున్నాం. సత్యమేంటో బయటకు రావాలి. ఆయన వెనక ఒకవేళ దురాత్మ ఉన్నా వాడు బయటపడాలి, ఒకవేళ నా వెనక దురాత్మ ఉన్నా అది బయటపడాలి. సత్యము ప్రజలకు అర్థం అవ్వాలి. అన్య విశ్వాసాల్లోనికి, అన్య ఆచారాల్లోనికి సంఘం ఏమాత్రం వెళ్ళకూడదు. మన సంఘానికి ఉన్న పేరే ఎక్లీసియా. ఎక్లీసియా అంటే కాల్డ్ అవుట్ అని, లోకానికి వేరుగా పిలువబడింది సంఘం. ఈ సంఘం దేంతో కలవకూడదు. లోకంలోనే ఉంటుంది సంఘం, కానీ లోకంతో కలవదు. లోకంలోనే జీవిస్తుంది, కానీ లోకస్తుల వలె జీవించదు. సంఘం అంటే ఒక ప్రత్యేకత, ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు మనం నమ్ముకున్న యేసయ్య. ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన వాడు, ఆయన సౌందర్యం కలిగిన వాడు. ఆయన సౌందర్యం మీద ఏమాత్రం మచ్చలు పడడానికి వీల్లేదు. ఈ యేసయ్యని కాపాడడానికి మన జనరేషన్లో మన వంతు సత్యం కొరకు మనం ఎంతైనా పరుగులు వేద్దాం, ఫైట్ చేద్దాం. ఎవరిని అపార్థం చేసుకోవద్దు, ఎవరిని ఏమనొద్దు. చేతనైతే తట్టండి, లేదా నోరు మూసుకుని ఊరుకోండి, ప్రార్థన చేయండి, కామెంట్లు చేయకండి. ఏం జరుగుతుందో విషయాన్ని చూడండి, వాక్యం నేర్చుకోండి. దావీదు నిలబడ్డాడు, ఎంత చక్కగా నిలబడ్డాడంటే దావీదుకి తర్వాత మైనస్ ఏం జరగలేదు. చాలామంది అనుకున్నారు దావీదుకి ఏం కలిసి వచ్చింది ఈ ఫైట్లో అంటే, దావీదు హృదయం లాంటి 2 హృదయాలు దావీదుని లవ్ చేశాయి. నాకు విచిత్రంగా అనిపించేది చెప్పనా, దావీదుకి అతిపెద్ద లైఫ్ ఎనిమీ ఉన్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. డిఫరెంట్గా అనిపించే కాంటెక్స్ట్. దావీదు గారికి ఎక్కడైతే శత్రుత్వం ఉందో ఆ శత్రువు ఇంట్లో నుంచే 2 హృదయాలు దావీదు కొరకు కొట్టుకుంటున్నాయి అంటే మీరు నమ్మగలరా? ఒకటి యోనాతాను, 2 యోనాతాను గారి యొక్క సిస్టరు మేకాలు. వాళ్ళిద్దరికి దావీదు అంటే చాలా ఇష్టం అంట. నాకు విచిత్రంగా ఉంటుంది, దేవుడు సెట్ చేస్తే ఎలా ఉంటుందంటే అండి, మనం అంటే ఇష్టపడలేని కుటుంబాల్లో నుంచి మనం అంటే ఇష్టపడే హృదయాలు దేవుడు బయటకు లాక్కొస్తాడు. గుర్తుపెట్టుకో. అంటే ఒక మాటలో చెప్పాలంటే సౌలు గారి ఇంట్లోనే దావీదు గారికి ఎవరున్నారు చెప్పండి? ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని హత్తుకునేవారు ఉన్నారు. యోనాతాను అంటాడు, అయ్యా ఈ కత్తి నీది, అయ్యా ఈ బట్టన్ నీది, అయ్యా ఈ ప్రాణం నీది. దావీదు నాకు తెలుసు, ఆ రోజు నువ్వు గొలియాతును కొట్టకపోతే ఈ తల మీద కిరీటం లేదు. దావీదు రాజు నువ్వు గొలియాతును కొట్టకపోతే ఈ ఒంటి మీద రాజవస్త్రం లేదు. ఆ రోజు నువ్వు నిలబడకపోతే ఈరోజు మేము అంతఃపురంలో కదా ఉండాల్సింది, మేము పోయి దాసులు ఊడుగని చేయాలి. ఈరోజు ఇంకా ఒంటి మీద నా బట్ట ఉందంటే, ఈరోజు ఇంకా చేతిలో నా కత్తి ఉందంటే, ఈరోజు నా తల మీద ఇంకా కిరీటం ఉందంటే, ఈ అన్నిటికీ కారణం ఎవరు తెలుసా? నువ్వు పెట్టిన భిక్ష దావీదు.
అందుకే నేను నిబంధన చేసుకుంటున్నాను, ఒక ప్రేమ నిబంధన చేసుకుంటున్నాను దావీదు. ఇది కవర్నెంట్ లవ్, ప్రేమ నిబంధన. ఎప్పటికీ నేను నీకు వ్యతిరేకంగా ఉండను దావీదు అన్నాడు. నేను అడుగుతున్న, లైఫ్లో ఒక మనిషి సాధించేది ఏంటి చెప్పండి? ఎలాంటి హృదయాలు సాధించాలి? దేవుడి కొరకు మనం ఫైట్ చేస్తున్నాం అనుకోండి, మనకు దేవుడు ఎలాంటి స్నేహితులు ఇస్తాడు చెప్పనా? మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మనకు ఎలాంటి హృదయాలు ఇస్తాడంటే, వాళ్ళన్ని పనులు పక్కన పెట్టేసుకొని మన కొరకు అన్నీ వదిలేసుకుని అలా వస్తారంటే మీరు నమ్మగలరా? చాలామంది చూస్తున్నారు, ఏడ్రా ఆడెనకాల తిరుగుతారు అనుకుంటారు. వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మనకు అర్థమవుద్ది. మన కొరకు మనం నవ్వుతే నవ్వే హృదయాలు ఉంటాయి, మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చే హృదయాలు ఉంటాయి, మనం పరిగెడితే మనతో పాటు పరిగెట్టే హృదయాలు ఉంటాయి. ఇలాంటి స్నేహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే, నువ్వు దేవుళ్ళో ఉండు, దేవుడు నీకు అలాంటి స్నేహితులను ఇస్తాడు. అందుకే మనకు ఆనందం వచ్చిన వెంటనే మన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారుగా, ఆత్మీయులు, వాళ్ళకే ఫోన్ వెళ్ళిపోద్ది. మనకు బాధగా ఉన్నా వాళ్ళకే ఫోన్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే మన ఉద్దేశానుసారుడైన మనుషులు వాళ్ళు కూడా. నేను దేవుని ఉద్దేశాన్ని ఎరిగితే నా ఉద్దేశాన్ని ఎరిగిన వారు నా చుట్టూ వింగులా ఫామ్ అవుతారట. మీకు ఇవన్నీ మీకు కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయండి, దేవుడిని అనుభవించండి. దేవుడికి ఏ పనులు చేస్తే నచ్చుతుందో ఆ పనులు చేయండి. దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు, దేవుడు కోరుకుంటాడు, దేవుడు మహిమ